వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. నేడు నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం. శివప్రసాద్ శుక్లాకు సాదర స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి గారు. గవర్నర్ దంపతులకు సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి శాలువ కప్పి సత్కరించారు. గవర్నర్ గారికి స్వాగతం పలికిన వారిలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారు, ఇతర ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. ఇక్కడ మనకు ఆసక్తికర అంశం చూసినాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న హర్యానాలోని సోనిపత్ జిల్లా మదీనా గ్రామానికి చెందిన రైతు సంజయ్ మాలిక్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు కుటుంబ సభ్యులు గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానిక సాంప్రదాయ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారిని తలపాగతో వారు గౌరవించారు. 2023లో మదీనా గ్రామానికి వెళ్లినప్పుడు రైతు సంజయ్ తో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో రైతులతో కలిసి పొలంలో పనిచేస్తూ వారి సమస్యలు విన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అప్పటి నుంచి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా ఈ వివాహానికి హాజరైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చే 3 ఏళ్లలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధులు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, ఉపాధి శిక్షణ, పర్యాటక, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు పంపిన బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, గడ్డం వివేక్ గారు విడివిడిగా తమ శాఖల సమీక్షల్లో పాల్గొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఇళ్ల కూల్చివేతతో వీధిన పడిన భూదాన్ నిర్వాసితుల కష్టాలు తీరనున్నాయి. కూలిన చోటే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని చదును చేసే పనులను మంగళవారం ప్రారంభించింది. రెవెన్యూ శాఖ అధికారులు కొద్ది రోజులుగా జరిపిన సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా అర్హులైన బాధితులకు ప్రజాప్రభుత్వం స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్ లో సాయంత్రం 4 గంటలకు జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రజాప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తుందని గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్బాబు గారి అధ్యక్షతన నిర్వహించిన సభ్యులు కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల నిర్వహణ, తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణపై వారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్సల ధరలపై నియంత్రణ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు స్పష్టం చేశారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో వైద్య ఖర్చులు సామాన్యులకు పెను భారంలా పరిణమించకుండా ధరల నియంత్రణకు శ్రీకారం చుట్టామని ఆయన ప్రకటించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. నాంపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టులోని కోటి ఇసామియా బజార్ లో ఉన్న ఎఫ్జే లెన్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ అంగన్వాడీ కేంద్రాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ మోడర్న్ స్కూల్స్ లెవెల్లో ప్రారంభ బాల్య విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిజిటల్ లెర్నింగ్, గేమిఫైడ్ ఎడ్యుకేషన్ పరికరాలు, ఏఐ బేస్డ్ రీడింగ్ అసిస్టెంట్, ఇమ్మర్సివ్ లెర్నింగ్ ఫెసిలిటీస్ కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్స్ ఇస్తున్నామని, ఇప్పటికే పాలు పంపిణీ చేసే పైలట్ పథకాన్ని కూడా ప్రారంభించామని, అలాగే పిల్లలకు టిఫిన్ పెట్టేందుకు సుప్రభాత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. విదేశీ వ్యవహారాల్లో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో దానిపై వ్యాఖ్యానించడానికి జంకుతున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై అంతర్జాతీయ స్థాయిలో నైతికత కోల్పోయినట్లయింది. మరోపక్క గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. మోడీ ప్రభుత్వం అమెరికా బూచితో వాస్తవాలు మాట్లాడటానికి కూడా నేడు వెనుకాడుతుంది. ఇంటా బయట అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారం రోజుల తర్వాత మార్చి 5న సంతాపం ప్రకటించింది. అయినా మన కేంద్ర ప్రభుత్వ ఊగిసలాట వైఖరి, మోడీ చేతగానితనాన్ని ఆసరాగా చేసుకుని ట్రంప్ భారత్ పై పన్నుల రూపంలో ఆర్థికంగా ఒత్తిడి తేవడమే కాకుండా మన దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు.